నేను జనరల్‌గా ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది నేను కుట్టే బట్టలు, మా అమ్మాయికి కుట్టిన బట్టలు, కస్టమర్ బట్టలు అవన్నీ చూపిద్దామని. కానీ సమ్‌వేర్ ఏవేవో వీడియోస్ పెడతా ఉంటాను. కానీ ఇప్పటి నుంచి కొన్ని బట్టలు కూడా చూపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇదైతే నా శారీయే. నేను మొన్న మా ఇంట్లో కళ్యాణం జరిగింది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేపించుకున్నాం. దాంట్లో ఈ శారీ చేసి కట్టుకున్నాను. ఈ బ్లౌజ్ ఇట్లా వర్క్ చేయించాను. మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకొని కుట్టేసాం. దీనికి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ నాకు అసలు నచ్చలేదు. అందుకని ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మీటర్ 1200 ఎంతో పడింది. నేను 3 మీటర్స్ మా పిల్లల బ్లౌజెస్ కూడా తీసుకున్నాను. కానీ నేను ఫస్ట్ టైం వేసుకుంది ఒక్కసారి వేసుకుంది. ఇక్కడ కొంచెం నలిగినట్లు అనిపిస్తుంది అండర్ ఆర్మ్స్ దగ్గర. ఒక్కసారికి ఇలా ఉండిందంటే నాకు కొంచెం 1200 పెట్టి కొన్నాం కదా, కొంచెం బాధగానే ఉంది. ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ ఇట్లా చేయొచ్చని, ఎందుకంటే బోర్డర్లో కూడా ఇలా ఉంది పల్లూస్ అనమాట. ఇదే డిజైన్ ఇలా ఉంది బోర్డర్లో. నాకు ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అస్సలు నచ్చలేదు. దాంట్లో ఉన్న 2 బోర్డర్స్ తీసేసి రెండింటిని ఇట్లా జాయింట్ చేయించి దానికి మిగతా ఈ ఫ్యాబ్రిక్ పెట్టి మిషన్ ఎంబ్రాయిడరీ చేయించి బ్లౌజ్ కుట్టేశాను. శారీ ఏమో ఇలా ఉంది. శారీ అసలు లంగా ఓణి కోసమని తీసుకున్నాను. అశోక్ కుమార్ టెక్స్టైల్స్ గుంటూరు మా పాపకు తీసుకున్నాను. 4500 ఎంతో పడింది. కొంచెం ఆఫర్లో వస్తుందన్నారని తీసుకున్నాను. జనరల్గా అయితే నేను ఇంత జిగేల్ శారీస్ కట్టుకోను. ఆ రోజు ఇంకా ఇంట్లో రెడీగా ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు కుట్టేసేసి ఇది ఇలా సెట్ చేసేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.